రవి అనే వ్యక్తి బస్ స్టాప్ లో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అక్కడికి ఒక వ్యక్తి వచ్చి ఆ రవితో నీ ముఖం చింపాంజీ లాగా ఉందని చెప్తాడు. అరే ఏం మాట్లాడుతున్నావు అన్నాను అని అడిగితే మళ్ళీ నీ మూతి కుక్క మూతి లాగుందని చెప్తాడు. అరే ఏం మాట్లాడుతున్నాను అని చెప్పి కొంచెం కోపడి చూస్తే ఆ వ్యక్తి ఆ రవి అనే వ్యక్తి మీద ఉమ్మేసేస్తాడు. దాంతో కోపం వచ్చేసి ఒక కోపంతో పిడికలు బిగించి అతని ఫేస్ మీద ఒక గుద్దుతాడు ఆ యొక్క రవి. ఇప్పుడు రవి చేతి వేళ్లకు ఉన్నటువంటి ఆ ఉంగరము అతని కంటికి తగిలి బడబడబడని రక్తం అనేది వచ్చేస్తుంది. కొన్ని సెకండ్ల తర్వాత అక్కడికి కొంతమంది నర్సులు వచ్చి ఆ యొక్క వ్యక్తిని పట్టుకొని ఇప్పుడు చెప్తారు ఆ యొక్క నర్సులు, సార్ ఈయన పిచ్చివాడు అని చెప్పి. అప్పుడు రవి కొన్ని సెకండ్ల ముందు అతని మీద కోపం వచ్చింది, ఇప్పుడు జాలి పడుతున్నాడు. ఏదన్నా యాక్షన్ గానీ ఎమోషన్ గానీ మనం వెళ్లే ముందు కోపడే ముందు ఒక్కసారి ఆలోచించి ఆ యాక్షన్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం అవ్వవు కదా లైఫ్ లో. అది ఎలాంటిదైనా సరే ఒక్కసారి ఏదైనా చేసే ముందు ఒక ఆలోచన అనేది చేసినప్పుడు దాన్ని కొంచెం పోస్ట్పోన్ చేస్తే ఇలాంటి కొన్ని సెకండ్లు పోస్ట్పోన్ చేసిన ఆ నర్సులు వచ్చేసేవాళ్ళు. బట్ ఆ యొక్క కోపంతో అతని కంటికి దెబ్బ తగిలించాడు. ఇప్పుడు పశ్చాత్తాపడతాడు. జీవితంలో అందరూ ఇలాంటి ఎమోషన్స్ ని ఇలాంటి కోపాన్ని తగ్గించుకొని జీవితంలో ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. జీవితంలో ఎదుగుతారని చెప్పేసి ఆశిస్తూ అందరూ జీవితంలో ముందుకెళ్ళాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.